నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ఈరోజు అతిథుల పరిచయం శ్రీ రామ్నాథ్ గారు, ప్రముఖ విశ్లేషకులు, ఏపీ ప్రైడ్ ఛానల్ నిర్వాహకులు, అలాగే సీనియర్ జర్నలిస్టు. శ్రీ శివశంకర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. శ్రీ యానాదయ్య గారు, ఏపీ స్టేట్ జేఏసీ బీసీజేఏసీ కన్వీనర్, అలాగే టీటీడీ బోర్డు మాజీ సభ్యులు. ఇక కొన్ని ఆసక్తికరమైన విశేషాలు, అలాగే కొన్ని వీడియోలు చూసిన తర్వాత చర్చలోకి వెళదాం. ప్రీమియం భారం బీమాకు దూరం, రైతుల ఉచిత పంటల బీమాను దూరం చేసిన చంద్రబాబు సర్కార్ అంటూ ప్రధాన కథనంగా ఇచ్చారు. మండల పరిషత్తుల్లో కూటమి క్షుద్ర రాజకీయం, ప్రజలు ఎన్నుకున్న ఎంపీపీలకు గౌరవం లేకుండా చులకన చేసేలా కూటమి కుట్రలు, ఎంపీపీలను పక్కన పెట్టి అధికారుల ద్వారా నిర్ణయాలు, మండల పరిషత్తులపై అధికార పార్టీ ఎమ్మెల్యేల పెత్తనం. పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు, ఇది ప్రజాస్వామ్యం, మరి పంచాయతీలు బ్రహ్మాండంగా విలసిల్లుతున్నాయి అంటున్నారు కదా, ఆయన చెప్పాలి ఈ విషయం. విజన్ అంటే అప్పులేనా, సీఎం చంద్రబాబుపై బుగ్గన మండిపాటు. మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ డీటెయిల్డ్గా చెప్పారు. అప్పులు ఏ రకంగా తీసుకొస్తున్నారు, గతంలో ఏ పరిస్థితి ఉండే, ఇప్పుడే పరిస్థితి ఉండే, ఇప్పుడు ఎంత దారుణంగా పరిస్థితి తయారైంది అన్న విషయాల మీద చాలా సవిస్తరంగా బుగ్గన గారు మాట్లాడారు. 1,12,000 కోట్ల అప్పు ఇప్పటికీ చేసినటువంటి సర్కార్ మరి ఏ స్కీము ఎందుకు అమలు చేయట్లేదు, కేవలం అమరావతి కోసమే అప్పులు చేయటం పద్ధతేనా అన్నది ఇప్పుడు వస్తున్నటువంటి చర్చ. కూటమి సర్కారు వల్లే రైతుల ఆత్మహత్యలు, వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టిన చంద్రబాబు అంటూ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. కరువు సాయం, సున్నా వడ్డీ ఎగనామం పెట్టారని కూడా ఆయన ఆరోపించారు. న్యాయవాదిని అవమానకర రీతిలో అరెస్ట్ చేయడం దారుణం, దాడి చేసి తిరిగి సుదర్శన్ రెడ్డిపైనే తప్పుడు కేసులా అంటూ మనోహర్ రెడ్డి, వైసీపీ డిప్యూటీ సీఎంను ప్రశ్నించిన ఎంపీ మిథున్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అక్కడికి వెళ్ళి పరామర్శించారు. న్యాయవాదిని అవమానకర రీతిలో అరెస్ట్ చేయడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. దాడి చేసి తిరిగి సుదర్శన్ రెడ్డిపైనే తప్పుడు కేసులా అని, పథకం ప్రకారమే గాలివీడి ఘటన జరిగిందని కూడా ఆయన అన్నారు. మరి పిఠాపురం నియోజకవర్గంలోనే మహిళలపై అఘాయిత్యాలు జరిగినప్పుడు ఈ పౌరుషం ఏమైంది, అదే కాదు ఈయన మర్చిపోయినట్టున్నాడు మిథున్ రెడ్డి గారు. వైసీపీ మన జనసేన ఎమ్మెల్యే పంతో నానాజీ గారు ఏకంగా దళిత ఓ ప్రొఫెసర్ మీద దౌర్జన్యం చేసినప్పుడు కనీసం నోరు కూడా మెదపని పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏకంగా ఒక ఎండిఓ ఎవరి మీద దాడి జరిగినా తప్పు, దాడి జరిగి ఉంటే తప్పు, కానీ జరిగిందా లేదా అనేది తప్పు ఒప్ప అనేది పక్కన పెడితే తాడదీస్తాం ఏంటి మరి మరి ఆయన ఎమ్మెల్యే మీద తాడదీస్తాడా, లేకపోతే పిఠాపురంలో రేప్ చేసిన ఆయన మీద మరి ఎందుకు టీడీపీ ఆయన అని చెప్పి నోరు మేదకుండా కూర్చున్నాడు, ఏందో తమాషాగా ఉంది. రాజకీయం కోసమే పవన్ గాలివీడి పర్యటన, కూటమి పాలనలో న్యాయవాదులకు రక్షణ లేదన్న వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి. మాజీ మంత్రి రజనీతో సహా 30 మంది మీద కేసు, విద్యుత్ పోరుబాట శాంతియుతంగా జరిగినా పోలీసులు అత్యుత్సాహం. సో ఆ రకంగా సాగుతూ ఉంది ఏపీలో కూటమి పాలన. ఇక బిల్డప్ బాబాయ్ అరవిందో అత్యవసర అక్రమాలంటూ అరవిందో మీద వెంటపడుతున్నారు కదా, ఆ వెంటపడిన దాని మీద వీళ్ళు ఇంకో కథనం రాశారు. మరి అందుట్లో వీళ్ళు ఎక్కువ శాతం అబద్ధాలే రాస్తారు కాబట్టి మనమేం పెద్ద సీరియస్గా అవ్వక్కర్లేదు. ఇక బిల్డప్ బాబాయ్ రాష్ట్రానికి జలహారతి, ఈనాడు 70-80 కోట్లతో గోదావరి బనకచెర్ల అనుసంధానం అంట. ఇక్కడేమో సూపర్ 6 అయిపోయే చేసేస్తామని చెప్పి 1,12,000 కోట్ల అప్పు ఇప్పటికే చేశారు. మరి ఏం చేశారో కానీ మరి ఇది నిజంగా జరిగితే సంతోషమే. కానీ కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ గోదావరి కావేరి అనుసంధానం చేసినప్పుడు ఆ డబ్బు అది వదిలేసి వీళ్ళు సొంతంగా ఎందుకు చేస్తున్నారు ఏమిటనేది, కేంద్ర ప్రభుత్వం కనుక పోలవరం మేము కడతామంటే కట్టాల్సి ఉంటే చంద్రబాబు గారు అప్పుడు పోలవరం ప్రాజెక్టుని తన అధీనంలో తీసుకున్నట్లుగానే ఇప్పుడు గోదావరి కావేరి వదిలేసి ఇవన్నీ చేస్తారు ఏంపాడు. ఇక తెలుగు భాషకు 5% రిజర్వేషన్ కల్పించాలి, తెలుగు భాష పరిరక్షణకు ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. నిన్న మాజీ చీఫ్ జస్టిస్ రమణ గారు వీళ్ళంతా కూడా తెలుగు భాష గురించి చెప్పారు. రైట్, ఓకే. 5% రిజర్వేషన్ కల్పించాలంటూ నిన్న తీర్మానం చేశారు. ఆరోగ్యశ్రీకి నిన్న వచ్చిన కొన్ని వార్తలు కూడా, ఆరోగ్యశ్రీకి మంగళం పలికారు. ఇక ట్రస్ట్ స్థానంలో బీమా విధానం రాబోతోందంట. సో ఇప్పుడున్నటువంటి సదుపాయం అంటే జగన్ గారి పాలనలో ఉన్న సదుపాయాన్ని మొత్తాన్ని గాలికి వదిలేసినట్లే అంటున్నారు. ఉద్యోగులపై దాడి చేస్తే తాడదీస్తాం, ఇది వైకాపా రాజ్యం అనుకుంటున్నారా, కడపలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరిక.